మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏవైతే ఉంటాయో అంటే యూట్యూబ్ మ్యూజిక్ గావచ్చు, హ్మ్. యాపిల్ మ్యూజిక్ గావచ్చు, వాటెవర్ స్పాటిఫై స్పాటిఫై వాటెవర్ క్రెడిట్స్ అనేది యాడ్ చేయడానికి కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ ఈస్ నాట్ ఓపెనింగ్ ద గేట్స్. అది నిజమేనా? ఎంతవరకు కరెక్ట్ అది? క్రెడిట్స్ ఈ మధ్య ఉన్నాయి గదండీ! హ్మ్. కానీ 'రిటర్న్ బై' అన్న పేరు మీద అది వాళ్ళు యూఎస్ స్టైల్‌లో ఉందనమాట. హ్మ్. 'రిటర్న్ బై' అని మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఉంటుంది. లిరిసిస్ట్ పేరు ఉంటుంది. వాళ్ళకి రైటింగ్ అంటే స్కోరింగ్. హ్మ్. స్కోర్ రాయడం కూడా వాళ్ళకి రాసినట్టే అన్న పాయింట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ పేరు లిరిక్ రిటర్న్ స్పేస్‌లో రాస్తున్నారు. ఆ డివిజన్ ఇండియాకి మారాలేమో అని నా ఫీలింగ్. బికాజ్ మనం ప్రతి జాబ్‌కి ఇండివిడ్యువల్‌గా చేస్తాం ఆ! కదా! అదే. ఇక్కడ వాగ్గేయకారులు తక్కువ. హ్మ్. అది పాయింట్. ఒక్కొక్క జాబ్‌కి ఒక్కొక్కళ్ళు ఇండివిడ్యువల్‌గా ఉన్నారు గాబట్టి, అలా క్రెడిట్స్ ఇస్తే బెటర్ నా ఫీలింగ్. యూట్యూబ్‌కి ఇస్తున్నారు. హ్మ్. అంటే ప్రొడక్షనే ఇవ్వాలి గాబట్టి ఆ లిస్ట్ అలా ఇస్తున్నారు గానీ, స్పాటిఫైలో మీకు అలా రావు. రిటర్న్ బై అని ఒకటి ఉంటుంది. ఆళ్ళకి బేసిక్ ఫార్మాట్. వరల్డ్ వైడ్ ఒకటే ఫార్మాట్ గాబట్టి, అది అలా హ్మ్. వస్తది. అదే ఎందుకంటే చాలా మంది సింగర్స్ కూడా చెప్తా ఉంటారు. హ్మ్. ఆ పాట పాడింది నేను 100 సార్లు చెప్పుకునుంటా, 100 మెయిల్స్ పెట్టుంటా. బట్ స్టిల్ నో రెస్పాన్స్ అని చెప్పి. అవును. మా నాన్నగారి పేరు కూడా చాలా చోట్ల నాన్నగారి పేరు లేదు. ఇంకెవరో ఉంటుంది క్రెడిట్స్. నేను ఐ హాడ్ టు కాల్ దెమ్ చేంజ్ చేయండి, మార్చండి ఇది అని జెప్పి. నావే కొన్ని అలా పైనున్నాయి. సో, అలా